వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గుంటూరుకి సమీపంలోని ఉన్న కొండపాటూరు గురించి చెప్పుకుందాం. ఇది కాకుమాను ఊరికి దగ్గరలో ఉంటుంది. ఏంటి ట్రాక్టర్లు అని చూస్తున్నారా? మేమంతా ఈ కొండపాటూరు అమ్మవారిని దర్శించుకోవటానికి మల్లెపూలు పూజ చేస్తున్నారని బయలుదేరాము. ఇప్పుడు ఇంకా ట్రాక్టర్లలో వెళ్తున్నాం. పోయిన కాలంలో అందరూ ఎద్దుల బండి మీద ముందు రోజు బయలుదేరి పోయి అక్కడ కార్యక్రమాలని అన్నీ చూసి వచ్చేవాళ్ళు. ట్రాక్టర్లో వెళ్ళటం మాకు కూడా బాగా సరదాగా ఉంది. మధ్యలో ఇది నందిపాడు గుడి అండి. ఇది కూడా అమ్మవారి గుడే. ఈ ప్రతి వెహికల్ ఈ గుడి చుట్టూ ఒక రౌండ్ అయింది. ఎవరు కూడా పోరండి. అంత మహత్యం కలది ఇది ఈ నందిపాడులో. మీకు అలాగే నందిపాడులో నుంచి లోపలికి వెళ్తే నాగులపాడులో స్వయంగా వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. అది చాలా ప్రాముఖ్యత కలిగిందండి. నాగులపాడు పుట్ట అని ఉంటుంది. అది కూడా ప్రాముఖ్యం కలది. ఇక ఈ నందిపాడును దాటి చిన్నగా కాకుమాను వెళ్ళే క్రమంలో మీరు పచ్చని పొలాలన్నీ చూస్తూ ఉండండి. మనం అమ్మవారి విశిష్టతను గురించి చెప్పుకుందాం. అసలు అమ్మవారు ఎలా వెలిశారు అంటే 450 సంవత్సరాల క్రితం గిరిపురం అనే గ్రామంలో అమ్మవారు వెలిశారు. అప్పటి కాలంలో కరువుగా ఉండటం వల్ల అక్కడ ఉన్న రైతులు పొలాలకి భూమి శిస్తు కూడా కట్టలేకపోవడం వల్ల గవర్నమెంట్ వారు వాళ్ళని జైల్లో పెట్టారు. అప్పుడు అమ్మవారు వారిని కరుణించి తీసుకొచ్చారు. తర్వాత పొలాలు పచ్చగా ఉండటంతో అమ్మవారిని మర్చిపోయారు. తర్వాత వ్యవసాయం చేస్తుండగా నాగలి తగిలి అమ్మవారు బయటపడ్డారు. అక్కడ ఎద్దులను తోలే రైతులు అందరూ మూర్ఛపడిపోయారు. రక్తం వాగులై పారుతూ ఉంది. ఏమిటా అని అందరూ వెళ్ళి చూడగా ఆ నాగలి తగిలి అమ్మవారికి గాయమై రక్తం కారుతూ ఉంది. అప్పుడు అక్కడికి వచ్చిన జనాల్లో అమ్మవారు ఒకరిని ఆవహించి, నేను అద్దంకి అమ్మవారిని, నాకు గుడిని ఏర్పాటు చేయండి అని పలికించారు. తర్వాత టెంపరీగా గుడిని ఏర్పరిచి ఈ ఆలయాన్ని తర్వాత నిర్మించారు. అమ్మవారు 450 సంవత్సరాల క్రితం తగిలిన ఆ గాయం నుండి ఇప్పటికీ చెమ్మ వస్తూనే ఉంది. ప్రతిరోజు తలంటు కార్యక్రమం గాయాన్ని శుభ్రం చేసి నీళ్లతో కడిగి, నెయ్యితో కడిగి, కుంకుడుగాయలతో కడిగి తర్వాత తుడిచి పొడి పసుపు పోస్తారు. అది తడిగా తయారవుతుంది. ఈ శిలను చూస్తే అప్పుడు ఏ సైజులో ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. సైజు పెరగలేదు, తగ్గలేదు. అమ్మ నీవే అన్ని విధాలా మాకు దిక్కు అని ఒక కోరిక కోరుకొని అక్కడ ప్రజలు మొక్కుకుంటారు. ఆ మొక్కులను తీర్చుకుంటారు. కోళ్ళను కోస్తారు, పొటేళ్లను కోస్తారు. ఎవరికి తోచిన విధంగా వారు మొక్కులు మొక్కుకొని తీర్చుకుంటారు. కాలక్రమేణా గిరిపురం కాస్త కొండపాటూరుగా మారింది. మన ఆంధ్రప్రదేశ్లో 2 చోట్లే ఇలాంటి సిరిమాను కార్యక్రమాలు అని జరుగుతాయండి. ఇప్పుడు మేమంతా పోయి వచ్చింది మల్లెపూల పూజకి. ఇక్కడ పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ఇచ్చారు. కావలసిన ఏర్పాట్లన్నీ వాళ్ళే చేశారు. అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఇన్ని లక్షల మంది చూసారా? 1,00,000 మంది ఆడవాళ్ళు 1,00,000 మల్లెల పూజ చేశారు. అమ్మవారి శక్తి చాలా విశిష్టమైనదండి. ఇక్కడ ఈ పూజా సామానంతా వాళ్ళే ఇచ్చారు. తర్వాత మంత్రాలు చదువుతూ మా చేత పూజ చేయించారు. ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత అందరం భోంచేసి తిరిగి ఇళ్ళకు బయలుదేరాం. ఈ పూజ మార్చి 31 మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించారండి. చాలా బాగా పూజ జరిగింది. ఈ పూజలో కూర్చోవటం కూడా ఒక అదృష్టమేనండి. మేము చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాము. ఇక్కడ జరిగే తిరునాళ్లలో సిరిమాను కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైనది. అది వీళ్ళు ఎప్పుడు చేస్తారు అంటే చైత్రమాసంలోని 3వ శుక్రవారం పోయిన తర్వాత వచ్చే మంగళవారం రోజున ఈ యొక్క తిరునాళ్ళ ప్రోగ్రాంని చేసుకుంటారు. మొత్తం కార్యక్రమాలు 18 రోజులు చేస్తారట. యాగాలు కానీ హోమాలు కానీ అన్నీ చేస్తూ తిరునాళ్ళని 18 రోజులు ఏదో ఒక కార్యక్రమంతో చేస్తూనే ఉంటారు. ఇందులో ఈ పూజ అయిపోయిన తర్వాత మల్లెపూల పూజ అయిపోయిన తర్వాత 3వ రోజున మరలా కుంకుమ పూజ అని చేస్తారు. గుంటూరు నుంచి బస్టాండ్ నుంచి, చీరాల బస్టాండ్ నుంచి స్పెషల్ బస్సులు ఈ కొండపాటూరుకి వేసి ఉంటాయి. అలాగే ఇక్కడ తిరునాళ్ళలో జరిగే సిరిమాను అనే కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ఈ సిరిమాను అనేది ఆంధ్రాలో 2 చోట్లే జరుగుతుంది. ఒకటి విజయనగరంలోని పైడితల్లి అమ్మవారికి దసరా తర్వాత వచ్చే మంగళవారం రోజున చేస్తారు. రెండవది ఇక్కడ ఉగాదిని పురస్కరించుకొని చైత్రమాసంలో 3వ శుక్రవారం తర్వాత వచ్చే మంగళవారం రోజున ఈ కొండపాటూరులో ఈ సిరిమాను ప్రోగ్రాంని
చేస్తారు. మేకపోతును సిరిమానుకి అగ్రభాగంలో అలంకరించి ఊరేగింపు చేస్తారు. అమ్మవారిని ఆవాహన చేసి ఊరిలో తిరిగినప్పుడు ఊరిలో వాళ్ళ కోరికలను నెరవేరుతాయి. 3 లక్షలకు మంది పైగా పాల్గొనే కోటప్ప కొండ తర్వాత కొండపాటు ఊరు తిరణాల చాలా పెద్దది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.